सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. హిందూ మత వివరణము 3వ భాగము. 2 దోషములకు మూల కారణము. అన్ని మతములలోనూ దోషములు ఏదో ఒక రూపంలో ఉండుచునే ఉన్నవి. ఒక మతములో ఒక కోణములో దోషముండును, మరి ఒక కోణములో గుణము ఉండును. ఈ దోషములను వడపోసి విసర్జించి పరమతములోని గుణములను తన మతములోనికి తెచ్చుకొనుట నిజమైన విజ్ఞత. పరమతముల నుండి హిందూ మతములోనికి తెచ్చుకొనవలసిన ఒకానొక ముఖ్య గుణము ఏమనగా, పరమతములలో దైవగ్రంథములు వారి మాతృభాషలలో ఉన్నవి. వాటిని ఆ మత పురోహితులు బట్టి పట్టక గ్రంథములను చూచి పఠించుచున్నప్పుడు సర్వజనులకు అర్థము స్పష్టముగా తెలియచున్నది. బట్టి పట్టుటలో సమయము చాలా వ్యర్థమగును. కావున సంస్కార కర్మలన్నీయును సహజముగా జ్ఞానబోధలు అగుచున్నవి. పురోహితులు వాటి విశేషార్థమును వివరించి లోతుగా మరియు విస్తారముగా జ్ఞానబోధలను చేయుచున్నారు. దీనివలన దుష్ట సమన్వయములు, అపార్థములు మరియు చెడు సంప్రదాయములు ప్రవేశించుట చాలా కష్టము. ఒకవేళ ప్రవేశించినను సర్వజనులను ప్రశ్నించి చర్చించుదురు. ఈ భయముతోనైనను పురోహితులు మరియు వారి అనుయాయులు స్వార్థ అహంకారములతో అపార్థములను సృష్టించుటకు ముందుకు రారు. కానీ హిందూ మతములో దురదృష్టము ఏమనగా, మత గ్రంథములగు వేదములు, పురాణములు సంస్కృతములోనున్నవి. సంస్కృతము మాతృభాషగా ఉన్న ప్రాచీన సమయములో ఏ సమస్యయునూ లేదు. కానీ నేటికిని పురోహితులు సంస్కార కర్మలలో సంస్కృత భాషలోనే వేద పురాణములను పఠించుచున్నారు. కేవలము జడమైన టేపు రికార్డర్ వలె బట్టి పట్టి పఠించుట వలన కొందరు వీరి స్థానములో టేపు రికార్డర్లను వాడుచుండుటయు సమ్మతమే కదా. వీరి అర్ధరహిత పఠనములో అనేక వ్యాకరణ దోషములు దొర్లుచుండుట వలన వినుటకు పండితులకు కర్ణ కఠోరముగా నుండును. కనీసము వాటి అర్థమునైనా వివరించరు. ఏలననగా అర్థమును తెలుసుకొనక కేవలము వాటిని బట్టి పట్టుట వలన వారికే అర్థము తెలియదు. వారి సొంత కవిత్వములకు అపార్థములను చెప్పుట వలనను వినుచున్న జనులకు కూడా ఏమాత్రము అర్థము తెలియక పురోహితులు ప్రచారము చేయు అపార్థములను గుడ్డిగా నమ్ముచున్నందునను హిందూ మతములోనికి కలుషములు బాగుగా ప్రవేశించినవి. నిజముగా హిందూ మత గ్రంథములలో ఉన్నంత నిశితమైన జ్ఞానము ఎచ్చటను కానరాదు. పండ్లు ఉన్న చోటనే పురుగులు పట్టినట్లు జ్ఞానము యొక్క లోతు మరియు కలుషముల యొక్క సంఖ్యయు ఈ మతములో ఎక్కువగా ఉన్నవి. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.